నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఎన్నికల ప్రచారంలో పలువురు దివ్యాంగులు తమకు ట్రై సైకిల్స్ కావాలని కోరారని హైదరాబాద్ కు చెందిన ఎల్ఎస్ ప్రాజెక్ట్ నిర్వాహకులు వాసుగారి సహకారంతో 5 ట్రై సైకిల్స్, ఒక కుట్టు మిషన్ అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ విచ్చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను ఆయనకు తెలియజేశారు. ఎమ్మెల్యే 5 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్, ఒక మహిళకు కుట్టు మిషన్ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు ఎమ్మెల్యే తన సొంత నిధులు 10,000 రూపాయలు సహాయం అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో అనేక మంది దివ్యాంగులు తమకు ట్రై సైకిల్స్ కావాలని కోరగా మా మిత్రులు ఎల్ఎస్ ప్రాజెక్ట్ నిర్వాహకులు వాసు సహకారంతో ఈరోజు కొన్ని ట్రై సైకిల్స్ అందిస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో అవసరమైన దివ్యాంగులకు ట్రై సైకిల్స్, ఎలక్ట్రికల్ వాహనాలు ప్రభుత్వం ద్వారా తప్పక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, చంద్ర, రహీం, పిట్టి నాగరాజు, సిద్ధయ్య నాయుడు, భారతి తదితరులు పాల్గొన్నారు. నాయకులు, అలాగే లోకల్ ఉన్నటువంటి మా మున్సిపల్ వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఎలక్షన్ ప్రచారం నిమిత్తం పోయినప్పుడు టౌన్ నుంచి కానివ్వండి, అలాగే మండలాల నుంచి కానివ్వండి, మాకు ట్రై సైకిల్స్ కావాలని చెప్పి చాలామంది మా నాయకుల్ని, అలాగే నన్ను కూడా అడగడం జరిగింది. అలాగే నా శ్రీమంత్ కూడా గూడూరు టౌన్లో దిగేటప్పుడు కానీ, చిలుకూరు దిగేటప్పుడు కానీ ఆమెను కూడా చాలామంది కూడా ట్రై సైకిల్స్ కావాలని అడిగారు. అడిగిన వెంటనే నేను ఎల్ఎస్ ప్రాజెక్ట్ హైదరాబాద్ సోదరుడు వాసుని సంప్రదించాను. ఆయన సంతోషంగా నేను ఇస్తానన్నా, ఇబ్బంది లేదన్నా, మా నాన్నగారు క్రీస్తేకులు పల్లిపల్లి శంకరయ్య, కౌశల్యమ్మ గారి జ్ఞాపకార్థం నేను ట్రై సైకిల్స్ ఇస్తాను, అట్లాగే కుట్టు మిషన్ కూడా ఇస్తానని చెప్పినందుకు వాసుకి మరొకసారి గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇది చాలా మంచి మనసున్న మనుషులు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ మంచి మనసు మా వాసుకి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇవే కాదు, మేము ఎలక్షన్స్లో ఎక్కడెక్కడ ట్రై సైకిల్స్ ఇస్తూ ఉన్నామో అందరికి కూడా ట్రై సైకిల్స్ ఇస్తాం. అట్లాగే కొంతమంది ట్రై సైకిల్స్ మరీ నవలేని పరిస్థితి, వాళ్ళకి ఏముంటుందని మోటార్ ఎలక్ట్రికల్ బైక్స్ అడిగి ఉన్నారు, ఒకటి అడిగి ఉన్నారు, అవి కూడా త్వరలోనే తీసుకొచ్చి వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్షన్లో చేసేటువంటి ప్రతి మాటకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. మా నాయకుడు ఏ విధంగా ప్రజలు చెప్పిన విధంగా ఈరోజు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. అలాగే మోడీ గారి సహాయ సహకారాలతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి, పేదలకి అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ చల్లని దీవెనలు మా ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా శక్తి ఇచ్చి పేద ప్రజలు గొప్పవాళ్ళు దామదోలు చేసేటువంటి ప్రక్రియలో మీరు కూడా అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ, మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి వాసు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దీనికి నాకు సహకరించిన నా మిత్రుడు, నా బాల్య మిత్రుడు చంద్రశేఖర్ వీరభద్ర విలాస గతంలో ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో టవర్ క్లాక్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ఎట్టకేలకు సాధించడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన మందకృష్ణ మాదిగ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ మరొక అంబేద్కర్ అంటూ కొనియాడారు. మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం, మోడీ గారి
నాయకత్వం సాధించాం అనునిత్యం కష్టపడ్డాడు. ఆరోగ్యశ్రీకి ప్రదాత కూడా ఆయనే. అలాగే వికలాంగులకి పోరాటం చేసి వాళ్ళకి పెన్షన్స్ తెప్పించింది కూడా ఆయనే. అలాగే అనేక రకాల ఎస్సీ కులంలో పుట్టినటువంటి ఆనిముత్యం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ జాతి ఏదైతే ఉందో, ఏదైతే అత్యంత వెనుకబడిన కులాల్లో మనం ఉన్నారో వారి కోసం తన జీవితాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాన్ని సైతం జాతి కోసం అంకితం చేసి శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ గారు మరి గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంతో తన కుటుంబాన్ని సైతం త్యజించి తన జాతి ప్రజల కోసం, బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం అనేక కష్ట నష్టాలు బాధలు పడి మరి జాతీయ స్థాయిలో మరి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయ మోడీ గారిని సైతం ఆయన గుండెని కరిగించే విధంగా తన జాతి యొక్క కష్టాన్ని తెలియజేసి మరి ఆయన ద్వారా ఈ జాతికి మేలు జరుగుతుందనే అభయాన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా మరి గత 2004లో ఈ వర్గీకరణని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ 5గురి యొక్క ధర్మాసనాన్ని కూడా మరి ఈరోజు జరిగినటువంటి తీర్పు ఫలితంగా రద్దు చేయడం జరిగింది. మరి ఈ తీర్పు వల్ల లక్షల మంది మాదిగలకి అనేక ప్రయోజనాలని వనకూడటం జరిగింది. మరి సోదరులు 2004లో ఏ విధంగా అయితే తీర్పుని కొట్టివేసిందో దానికి అనుగుణంగా ఆనందపడ్డారో దానికి అనుగుణంగా అందరూ కూడా శిరస వర్గీకరణ తీర్పు ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఆనందిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఎందుకంటే 2004లో కొట్టేసినటువంటి ఈ వర్గీకరణ 20 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ వర్గీకరణ సమర్థిస్తూ 7గురు ఉన్నటువంటి ధర్మాసనం ఆమోదించింది. కాబట్టి మాదిగలంతా ఈ దేశంలో చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణమైనటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాల పోరాటంలో, అలుపెలగని పోరాటంలో ఎన్నో విజయాలు సాధించాడు. మా మాదిగలకు అందరూ కూడా ఈ మందాకృష్ణ మాదిగ ఒక మరో అంబేద్కర్ లాంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గీకరణ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలు, కోట్లాది మంది మాదిగలు భవిష్యత్తు కూడా వర్గీకరణ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ సమర్థిస్తూ తెలంగాణ అసెంబ్లీలో కానీ, ఆంధ్రాలో ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ వెంటనే చట్టబద్ధం చేసి మాకు వర్గీకరణ ఫలాలు అందిస్తారని అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఈ వర్గీకరణ అనేది శాశ్వతం చేస్తారని కోరుకుంటున్నాము. కాబట్టి 7 మంది బెంచ్ ముందు ప్రవేశపెట్టినందుకు శ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున ముందుగా
జడ్జిలకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందుకు సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, అలాగే కిషన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా ఎంఆర్పీఎస్ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మాదిగల ఆకాంక్షించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఈరోజు సాధించినందుకు మాదిగ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. మా జీవితాల్లో వెలుగులు నింపిన ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఎఫ్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ. గ్రామ సేవకులు న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మరియు గ్రామ సేవకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ భవనంలో గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సేవకులు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాసం సునీల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. పలు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అతి తక్కువ నెలసరి వేతనంతో గ్రామ సేవకులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారని అన్నారు. గ్రామ సేవకులు తెలియజేసిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడటానికి గత వైసీపీ ప్రభుత్వం కారణమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ గ్రామ అధికారుల సంఘం అధ్యక్షులు రమణయ్య, సభ్యులు పాల్గొన్నారు. మంచి పాటలు కూడా పాడారు. కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు. నాగరాజు చాలా డీప్గా రిక్వెస్ట్ దూరంలో బ్రహ్మాండంగా చెప్పాడు. ఎందుకంటే మనలో కూడా వ్యవహారం మనుషులు ఉన్నాం, అలాగే అమాయకులు కాదు. మనం అందరూ నియమనం చేయగలుగుతాం. కానీ ఏం చెప్పేది ఒకటే, మన సమస్యల కోసం పోరాటంలో తప్పలేదు, పోరాడాల్సిందే, పోరాడే పోదు. సమస్యలు 100 సమస్యలు అడిగితే దాంట్లో 10 సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. పోరాటం లేకుండా మనం ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, మేము గమ్ముండాలంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే మీపై మరీ అన్యాయం చేస్తుంది. అట్లాగే మన ఇళ్ళలో పెద్దవాళ్ళందరూ కూడా మంచాన పడి అనారోగ్యంతో బాధపడడం చాలా మంది ఉన్నారు. మీరు అప్లికేషన్ కూడా చూశారు. వాళ్ళకు కూడా శాశ్వత ఉద్యోగాలు, ఊరికే మామూలు ఉద్యోగాలు కాదు, శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మీలో చదువుకొని విద్యార్థుల వాళ్ళని మీరు విఆర్ఏ స్థాయికి, విఆర్ఓ స్థాయికి వెళ్తున్నారు. ఆ పైన ఉద్యోగాలు కూడా ఉంటుంటే యువమని కూడా మేము గవర్నమెంట్ కోరుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏ నెలకాలం బ్రిటిష్ కాలం నుంచి మనం ఎందుకు ఊడిగం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మనమేనా చెప్పి ఊడిగం, వేరే ఊడేదా, పేదవాడేనా, పేదవాళ్ళు కులం కాదు, పేదవాళ్ళు చెప్తున్నాం. అంటే మన దగ్గర పని చేసుకుంటారు, కర్తవ్యం చేస్తుంటారు, మన జీతం పెట్టాలంటే బాధ, వాళ్ళ గురించి మాట్లాడాలంటే బాధ. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా కొలపూడి సుబ్బయ్య గారు చెప్పినట్టు, రమణయ్య గారు చెప్పినట్టు అసెంబ్లీలో పోయే ముందు మీకు వచ్చిన కూడా మొత్తం ఈ డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా మాట్లాడదు. ఎందుకంటే నాకు అవకాశం ఉంటే మొట్టమొదట నేను మాట్లాడాలనుకున్నది మన గూడూరు తీసుకుని ఎన్నో కలపాలనేటువంటి విషయం పైన మాట్లాడాలని మొన్న ప్రయత్నం చేశా. జీరో వర్గం రద్దు చేయకుంటే ఖచ్చితంగా మనం మాట్లాడేవాళ్ళం. ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మాట్లాడిన తర్వాత రెండవ క్వశ్చన్ ఇదే తీసుకొని మాట్లాడాలని చెప్పి మీకు ఒకసారి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఆత్మీయ సమావేశాలు వెళ్ళాలి, కానీ నన్ను గెలిపించి నా పేదవాళ్ళు తెలిసి నేను పోవాలి కాబట్టి వచ్చా. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. గొప్పవాళ్ళు పిలిచి సన్మానిస్తానన్నా వద్దని చెప్పారు. అవసరం ఎందుకంటే పదవి ఉంటేనే అవసరం, పదవి కలిపి అక్కడ నాకు అనవసరం. పదవి ఉన్నా పదవి లేకపోయినా నన్ను వెంటాడి నాతో ఉండేటువంటి నా పేదవాళ్ళు నాకు ముఖ్యం. కాబట్టి పేదవాళ్ళు ఎక్కడ పిలిచినా వస్తాను. కోటేశ్వరులు ఊరికి అంగంగా పేరుకి వాళ్ళ పేరు వచ్చేదానికి నన్ను సభలు పిలిస్తే మాత్రం వచ్చే పరిస్థితి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమస్యలని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా. అవసరమైతే మన మంత్రి గారితో, అనగానే సత్యనారాయణ గారితో మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకొని మనందరినీ కూడా తీసుకెళ్తా. వచ్చేటప్పుడు కూడా మా తరఫులతోనే ఇక అవసరం లేదు, రమణ ఇబ్బంది లేదు, ప్రశాంత్గా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మా రమణ తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మన వాళ్ళందరినీ మీరు చెప్తే నేను బాబుగా అపాయింట్ తీసుకున్న సార్ వచ్చి అందరూ కూడా కలిసి
అవుతాం. అంటే రెండో మాట ఎందుకంటే మోడీ గారు సహాయ సహకారాలు పూర్తిగా ఈరోజు ఇండియా గవర్నమెంట్ ఉన్నాయి. అలాగే మంచి ఉప ముఖ్యమంత్రి పని చేయగలరు సత్తమైనటువంటి ఉప ముఖ్యమంత్రి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలయిక సూపర్ డూపర్ బాగుంది. వాళ్ళు ఉండింది ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం. అలాగే ఈరోజు మీరు చూసుకుంటారు పెన్షన్స్ వారంటీ ఉంటేనే పొందాలి. వారంటీ లేకపోతే ధర ఆగిపోతుంది వస్తున్నారు. ఈరోజు ఒక రోజులో దాదాపు 97% పూర్తి చేశారు మన సచివాలయ ఉద్యోగస్తులు కానీ అలాగే మీడియాలో కూడా అదే చేశారు. అదే మనం ఎందుకు చెప్తున్నామంటే అట్లా ఒక రకమైనటువంటి ఒక వాతావరణం సృష్టించింది గతంలో గవర్నమెంట్. కాబట్టి ఈరోజు అది కూడా సాధ్యం చేయగలిగాం. అట్లాగే చెప్పిన మాట ప్రకారం ఆయన 3,000ని 4,000 చేశాడు. అంతకుముందు 7,000 రూపాయలు ఇచ్చారు. త్వరలో కూడా ఆయన ఏ చెప్పారో సూపర్ 6 అన్నీ కూడా త్వరలో అమ్మాయి కార్యక్రమం. అట్లాగే మీ అందరూ కూడా బయటలో వచ్చేటువంటి అందరూ కూడా అనుకూలంగా రేపు 15వ తేదీ నుంచి 5 రూపాయలకి ఇక్కడ మీకు అన్నా క్యాంటీన్ కూడా మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది కూడా మంచి పని ఈరోజు బాగా చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రికి ఈ సమస్యలు కూడా మంచిగా ఉంటాడు, స్పందిస్తాడు. ఖచ్చితంగా నేను కూడా అండగా ఉంటానని మరోసారి తెలియజేస్తూ నన్ను ఆత్మీయంగా నా రక్త సంబంధికులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఎందుకంటే నెలకి అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6,000 నుంచి 10,000 పెంచారు. 2018-19 చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము జీతం పెంచకుండా 10,500తో ఏ కుటుంబం దొరకలేదు. ఎందుకంటే చూస్తే మాట్లాడితేనే దారుణంగా భయపడిపోతుంది. ఉదయం నుంచి పని ఎక్కువ. ఆర్డీఓ ఆఫీసులో ఉంటారు, ఎంఆర్ ఆఫీసులో ఉంటారు. ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే భూమి ఆక్రమణ చేస్తుంటే మిమ్మల్ని పంపించి ఆపేటువంటి కార్యక్రమం. ఎక్కడైనా తలారంలో పోతారు, పోతారు వేరే పోతారు. ఏదైనా భూ సమస్యలు ఉంటే మీరు పాపం అక్కడ ఎదిరించి మళ్ళీ గవర్నమెంట్కి ఆ భూమిని అప్పచెప్పేటువంటి పనులు మీరు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సమస్య ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది. అలాగే మీ అందరికీ ఒకటిగా హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ సమస్యల్ని కృష్ణాలో ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని కూడా సుబ్బయ్య గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ తలంచులు మేము కూడా రాజీపాలన ఉండేది, కూడా రాజీపాలన కూడా ఉండేది. కాబట్టి ఆయన ఎక్కువ తలంచులో పోతూ ఉంటాడు. కానీ బ్రహ్మాండంగా సబ్జెక్టు బ్రహ్మాండంగా చెప్పాడు. ఆయన దగ్గర మొత్తం సబ్జెక్ట్ తీసుకొని అసలు బ్రిటిష్ గవర్నమెంట్కి మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో అప్పటి నుంచి మీకు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సహాయం అందింది, జీతం పెరిగింది, అప్పటి నుంచి ఏ విధంగా పెరగలేదు. అలాగే మీరు పడుతున్నటువంటి గ్రామ స్థాయిలో మీరు పడుతున్న కష్టాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకొని నేర్చుకొని ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీ ఇచ్చేదానికి ఒక పిల్లలు పెట్టుకోవాలంటే 15,000 ఇస్తేనే వస్తామంట. నమ్మండి, అంతకన్నా పైసా తగ్గినా రాడు, ఇంకా ఎక్కువ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు 10,000 చేస్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఖచ్చితంగా మీది న్యాయమైనటువంటి డిమాండ్స్ మీరు చెప్పేటివి కూడా మీరు ఎక్కడ కూడా అందరిలాగా అబ్నార్మల్గా కోరికలేని పోవడం లేదు. మీరు తప్పుగానే అడుగుతున్నారు. 10,500 అప్పుడు ఇస్తే ఇంకా కూడా కమ్మున్నారంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ గతం ప్రభుత్వం మీకు కూడా హామీ ఇచ్చింది, కానీ హామీ నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వాళ్ళ వల్లే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా అప్పుడిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, భూదోపిడీలు ఇవన్నీ. వాళ్ళు లేకపోతే ఈరోజు సఫిషియెంట్గా రాష్ట్రంలో ఖజానా ఉంటే దీంట్లో పనిగా బాబు గారు ఏమైనప్పటికీ అయినప్పటికీ ఇబ్బంది లేదు. ఖచ్చితంగా బాబు గారు ఈ సమస్యలన్నీ కూడా వింటారు. అలాగే మంచి మంత్రివర్యులు మీకు వచ్చారు. అలాగే సత్యప్రసాద్ గారు మీరు వస్తే నేను తీసుకెళ్తాను. మీరు కూడా ఒక రికమెండేషన్ ఇచ్చి ఖచ్చితంగా అమలయ్యే విధంగా కూడా మనం మాట్లాడతామని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనైతే మీ తరఫున పోరాటం చేస్తాను. ఆ ఫలితం ఇంకా ఎందుకంటే ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచాడంటే నాకు ఎవరు పెద్దవాడు చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను.
ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. అందులో 80% ఉన్న సమస్యలు కూడా గ్రామ సహాయక సమస్యలు పరిశీలించాడు. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో మనం వచ్చినప్పుడు మిగతా సమస్యలు కూడా నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. అది జరగకుండా ఎన్నిక మీకు తెలుసు జరగలేదు. ఇప్పుడు మళ్ళా మనకు ముఖ్యమంత్రి గారు మనకు వర్షానికి మన అదృష్టంగా భావించి ఆయన మళ్ళీ వచ్చాడు కాబట్టి ఆయనకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమున్నాయి, ఎలా పరిశీలించుకోవాలా అనేటువంటిది అపారమైన అనుభవం ఉంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క గ్రామ యొక్క సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ మినిస్టర్ గారితో అదేవిధంగా సీఎం గారితో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ఆయన నడుము బిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళందరూ కోరుతున్నారు. ఇకపోతే గ్రామ సహాయకులకు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూర్చోవాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పట్లో అసెంబ్లీలో నోముల అసెంబ్లీ గారు సిపిఎం పార్టీ తరఫున ఆయన ఈ గ్రామ సహాయాల కోసం అన్ని సమస్యలు ఆయన అసెంబ్లీలో వినిపించేవారు. ఈరోజు మన పేదల పెరిగి బడుగు బలహీన వర్గాల ఆచార్యులు ఎస్సీ లాంటి ఎంతో అపారమైన ప్రేమటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ గ్రామ సహాయాల తరఫున అసెంబ్లీలో కూడా ఈ సమస్యలు ప్రస్తావించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసంగా ముందుకుంటాడని చెప్పేసి మనం ఆశిస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేలు కల్పించి వాళ్ళ యొక్క దుర్బలమైన జీవితాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది ఏర్పాటు చేసేటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే మన చంద్రబాబు నాయుడు. 1997 సంవత్సరంలో ఆ రోజు అర్హత కలిగిన కూడా వీఆర్ ప్రమోషన్ చేయాలని చెప్పేసి అదేవిధంగా అటెండర్లో కానీ నైట్ వాచ్మెన్లో కూడా వాళ్ళందరికీ అవకాశం కల్పించి వాళ్ళ కుటుంబంలో కొంత మార్పు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మనం ఈరోజు ఆయన్ని కొనియాడాలా. అదేవిధంగా మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి పేదల పట్ల ఆయన ఉన్నటువంటి అనుభవం అదేవిధంగా ఉద్యోగస్తుల పట్ల ఆయన ఉన్నటువంటి సానుభూతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మేలు చేయాలనేటువంటి ఉన్నారు కాబట్టి మనకు ఎంతో అత్యంత విలువైనటువంటి వ్యక్తిగా మనం భావించి మన ఎస్సీ బీసీ మైనారిటీల కోసం పాటుపడినటువంటి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ సమస్యలన్నీ కూడా ప్రశ్నించుకోవాలని చెప్పేసి మన సుబ్బయ్య గారు తెలియజేశారు. ఆయన యొక్క కోరికను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అమలు పరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరూ వేడుకుంటున్నాం. నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని. కనీసం 35 మండలాల్లో తిరుపతి జిల్లాలో ఉన్నాయి. తర్వాత మన జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి 14 మండలాలు, దాదాపు 21 మండలాలు చూస్తున్నాము. మా సమస్యలు చాలా ఉన్నాయి. కనీసం ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు జీతం పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఖచ్చితంగా జీతం పెంచాలని చెప్పాడు. పోయిన నెలలు కలిశాను. నిమ్మకాయల శనగాజాలు పరిచయం చేశాడు. తర్వాత వారం తర్వాత రమ్మన్నాడు. వారం తర్వాత పోయిన తర్వాత జీతం బాగా పెంచుతానని చెప్పాడు. మళ్ళీ మిమ్మల్ని చూడాలని చెప్పాడు. అభినందన సభ పెడతాను, మీరు రావాలన్నాడు. వస్తాను సార్, మా వాళ్ళ డబ్బులు లేవు, మీరు ఏదైనా సహాయం చేసే అవసరం లేదు, కలెక్టర్ కలుసుకోమని చెప్పాడు. మన నెల్లూరు జిల్లాలో సెలవు కలుపుకున్నాడు. కలిసాము. మీకేం కావాలని అడిగినాడు. నేను 4 మంది చెప్పాను సార్ చెప్పాను. నాకు బస్సులు కావాలని చెప్పాను. నాకు బస్సులు ఇచ్చాడు. అన్ని ఊరికి బస్సులు పంపించారు. అందరూ వచ్చారు. కనీసం ఆ రోజు తీసుకుపోయి విజయవాడ చూపేటప్పుడు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అన్ని సెంటర్లో ఈ కళ్యాణ మండపంలో ఓంకార సెంటర్లో భోజనాలు కూడా అందరికీ 13 జిల్లాలు కూడా భోజనాలు బాగా ఏర్పాటు చేశారు. మా జీతం తెచ్చేటప్పుడు ఒక అతను మంచి నాయకుడు చనిపోయాడు. మేము పుస్తకాన్ని శంకరాజప్ప నిమ్మకాల శంకరాజప్ప మీ జీతం తక్కువగా పెంచుతున్నాడు. 5,000 రూపాయలు పెంచుతున్నాడు. 10,000 రూపాయలు చేశాడు. 300 రూపాయలు జీఎం ఇచ్చి 300 చేశాడు. మళ్ళీ పెంచుతాను చదువుకోమన్నాడు. అంతా టైం అయిపోయింది. తర్వాత ఆ టైంలో మనం టైం రాగలేకపోయాము. తర్వాత టైంలో ఇప్పుడు 1 సంవత్సరం క్రితం ముందుగా మేము ధర్నా చేసాము. మా ధర్నా కాడికి నాయకులు వచ్చి మీ కొంత నేను మేలు చేస్తాను, మా సంఘం సమ్మె వస్తుందని నాయకులు వచ్చిన శాసనం చెప్పి ట్యాక్సీ కూడా చేసి పెట్టుకున్నాం. అందరినీ పిల్లలను పిలిచి ఒక పలుపులపైని సత్యరాజుని అందరి పిల్లలను పిలిచి మీకు న్యాయం చేస్తానని చెప్పాడు. ట్యాక్సీ మాకేం లేదు. కనీసం ఇప్పుడు కూడా ఆ సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అన్న, ఈరోజు మేము ఈ యొక్క ఆత్మీయ అభినందన సభను పిలిపించుకుని మా యొక్క సమస్యలు మా యొక్క బాధలు చెప్పుకోవడానికి మేము ఇంకా ఆత్మీయ సభను ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాల నుంచి ఏరియాగా వచ్చి 10 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల నుంచి మాకు ఇస్తున్నటువంటి జీతం 10,500 రూపాయలు
ఈవోల గురించి మాట్లాడలేదు నా బాగా గుర్తుంది. అప్పుడే అనిపించింది మనం కూడా ఇది మన సమస్యని చెప్పాలని అనుకున్నాం. అప్పుడు మనకు 2018-19 టైంలో మన ఎలక్షన్ ముందు అందరూ కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో మీటింగ్ అయ్యి అక్కడ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు 6,000 ఉన్నటువంటి వేతనాన్ని 10,500 చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము 10,500 తీసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగులుగా గుర్తింపు పొందుతూనే ఫుల్ టైం పనిచేస్తూ మా జీవితాలు మేము గడుపుతా ఉన్నాం. మేము దాదాపుగా 26,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మా కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతం 10,500 తీసుకుంటూ కనీసం మా పిల్లలు చదివించుకోలేని స్థితిలో ఉన్నాం. మా పేరెంట్స్కి మా తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు వస్తే చూపించుకోలేని పరిస్థితి. సో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో మేము సతమతం అవుతున్నాం. ఈ 10,500 తీసుకొని మా శ్రమను మేము శ్రమ చేస్తూ మా జీవితాలు గడుపుతూ ఉన్నాం. కాబట్టి మనకు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పని సమాన వేతనం మనం చేస్తున్నా కూడా మనకు ఇప్పటికీ గుర్తింపు లేదు. పూర్వం ఛత్రపతి సాహు మహారాజ్ అని ఆయన ఉన్నాడు. ఎప్పుడు 1901-1922 అప్పుడు ప్రొవిడెంట్ ఫండ్ ఇచ్చాడు పిఎఫ్. మనం 2020 తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి 6 నెలలుగా ఉంటుందని, కావున తప్పనిసరిగా పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురిటి బిడ్డలకు తల్లులు ఏ విధంగా పాలు పట్టించాలో, పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో జట్లకొండూరు గ్రామ సర్పంచ్ కట్టుమూడి నాకమ్మ, గ్రామ ఉప సర్పంచ్ ఆవల తులసిరామ్ యాదవ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ, ఏఎన్ఎం రజిత, M1PH సుప్రియ, అంగన్వాడీ టీచర్లు విజయమ్మ, వెంకట సుబ్బమ్మ, విజయ, పెంచలమ్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 6 నెలల వరకు వేరే ఏ జ్యూసులు ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఉన్న అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మదర్ తెరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అలాగే ప్రముఖ విగ్రహాలకు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. నిన్నటి రోజున ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు మరియు అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టి మాదిగలు మరియు ఉపకులాల వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగపూరి చెంచలయ్య, కడింపాటి పౌల్, సుందరం, రవికుమార్, శ్రీనివాసులు, రామకృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1 అనగా 2024 ఆగస్టు 1 దినం మాదిగలకి శుభదినం. ఈరోజు అంటే న్యాయం బతికింది అని చెప్పడానికి సుప్రీంకోర్టు నిర్ణయించినటువంటి తీర్పు ఎంతో హర్షణీయం. ఈ నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు వెనకాల ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా గత 30 సంవత్సరాలుగా
మాకు అలుపెరగని పోరాటం చేసినటువంటి మన తోటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సమాజంలో వర్గీకరణ మీద గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఎంఆర్పిఎస్కి సహాయ సహకారాలు అందిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాల వాళ్ళకు కూడా రెండు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్పిఎస్లో అనేక విభాగాలు ఉన్నాయి. అనేక విభాగాలుగా ఏర్పడిన అన్ని సంఘాలు వర్గీకరణనే ధ్యేయంగా ఏర్పడి 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసాయి. ఈ పనిచేసే తరుణంలో అనేక మంది మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ ఈ యొక్క అంటే మేము అందరం ఇప్పుడు బతుకున్నటువంటి అందరం వాళ్ళకి ఈ యొక్క జయాన్ని వాళ్ళకి అంకితం చేసే విధంగా మేమందరం చేస్తున్నాం, మాటిస్తున్నాం. వాళ్ళందరినీ గుర్తుపెట్టి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారికి, పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఆర్ఎన్బి పరిధిలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకి జగజ్జనరావు కాడి నుంచి జ్యోతిరావు పూలే అందరికీ కూడా ఈరోజు మాలలేసి వాళ్ళని ఈరోజు సత్కరించామంటే దానికి గల కారణం మేము 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు చేస్తూ ఇప్పటికీ అలిసిపోయినటువంటి జాతి మాది. ఎందుకంటే ఈరోజు ఎక్కున్నటువంటి మహానుభావులు అందరూ కూడా త్యాగం అది. వాళ్ళు రచించినటువంటి ఒక ఎస్సీ వర్గీకరణ, ఒక కులాల్లో ఉన్నటువంటి కానీ అదేవిధంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గీకరణ కావాలంటే ఆ ప్రాంతాల వారీగా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఆ మహానుభావులు రాజ్యాంగ సిద్ధాంతాల్లో పొందుపరిచారు. కాబట్టి ఈరోజు కష్టపడే కార్యకర్తలు ఎంతోమంది చనిపోయారు. 30 సంవత్సరాలైంది వర్గీకరణ సాధించుకుంటే ఈ రోజుకి 30 సంవత్సరాలు. ఈ రోజు నుంచి మన హక్కులు మనం కాపాడుకోవడానికి అందరూ కార్యకర్తలు అందరూ ఒకటిగా ఉండి ఏ సంస్థ ఉన్నా మాదిగంతా ఒకటే, మాదిగంతా ఒకటే అనే పేరు మీద ఊరు తిరిగి అందరికి చెప్పుకోవాలని కూర్చుకుంటున్నాం మాట. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో ఆలయ మరియు అమ్మవారికి పలు రకాల పుష్పాలు, కూరగాయలతో శాకాంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. అలాగే సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
సైడ్ వ్యూ, ఆ సైడ్ వ్యూ. నేను పంపిస్తాను గుంటేసేసారు కాబట్టి చెప్పండి సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.